2 ఏళ్ల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ లో నువ్వు నీ అనుచరగణం చేసిన దౌర్జన్యం, వేసిన వీరంగం గుర్తున్నాయా జగన్ రెడ్డి? బహుశా అలవాటు అయిపోయి మర్చిపోయి ఉంటావు. మళ్ళొకసారి చూడు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని పడతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరినీ గుర్తు పెట్టుకుంటారని, ఎవ్వరిని వదలబోనంటూ బెదిరించారు. తనను తాను ముఖ్యమంత్రిగా సంబోధించుకున్న జగన్, నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావంటూ వ్యాఖ్యానించారు. బుద్ధుందా అంటూ పోలీసులపై చిందులేశారు. విజయసాయి పోలీసుల్ని నెట్టివేయగా కొడతానంటూ పోలీసులపైకి అంబటి రాంబాబు హూంకరించారు. విశాఖ సాగర తీరంలో కొవ్వొత్తుల ర్యాలీ కోసం వచ్చిన సమయంలో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్న సందర్భంగా ఈ తతంగమంతా జరిగింది. రాష్ట్ర ప్రజలు నీ అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనని, నీ ప్రతీకార ధోరణిని చాలా నిశితంగా గమనిస్తున్నారు. జగన్ రెడ్డి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రభుత్వం నుండి జీతం తీసుకుని తన కుటుంబాన్ని పోషించుకునే ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్ మీద నీ జులం. మేము ఎమ్మెల్యేలం, ఎంపీలం అని చెప్పుకుంటూ తిరిగే నీ అనుచరులు పోలీసుల్ని కొట్టడానికి వాళ్ళ పైకి దూకుతారా? నేను ముఖ్యమంత్రి అవుతాను, 2 ఏళ్లలో నిన్ను గుర్తు పెట్టుకుని నీ అంతు చూస్తానని నువ్వు బెదిరిస్తున్నావా? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడివి అంటే ఏం చేస్తారా? పోలీస్ కానిస్టేబుల్ని అతన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తారా అడవుల్లోకి? లేకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తారా? యూనిఫామ్ తీసేస్తారా? లేకపోతే గూండాగిరి చేసి కొట్టిస్తారా? పాలకుడు అంటే ఎవరో తెలుసా జగన్ రెడ్డి? శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగానికి బద్ధుడై రాగద్వేషాలకు అతీతంగా తన రాష్ట్ర ప్రజలకి ధన, మాన, ప్రాణ రక్షణ కల్పించేటువంటి బాధ్యత ఉన్న వ్యక్తి పాలకుడు. ఒక పాలకుడు ఆ పని నిర్వర్తించడానికి తోడ్పడేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. పొరపాటునో గ్రహపాటునో నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నీ నుండి మమ్మల్ని కాపాడవలసినటువంటి ఆ పోలీస్ వ్యవస్థకే రక్షణ లేకపోతే మాలాంటి సామాన్యులకి దిక్కేంటి? ఆ పోలీస్ వ్యవస్థ పైకి దూకి వాళ్ళని కొట్టడానికి, వాళ్ళ మీద జులుం చేసినటువంటి నీ అనుచరగణం, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు మాలాంటి సామాన్యుల జోలికి వచ్చి మా జీవితాల మీద దౌర్జన్యం చేస్తే, మా భూములు ఆక్రమిస్తే, కబ్జాలు చేస్తే, గూండాయిజం చేస్తే మాకు రక్షణ ఏంటి? వాళ్ళందరి బారి నుండి పాలకుడిగా నువ్వు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుతావని నమ్మకం ఏంటి? అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నిన్ను మళ్ళొకసారి అడుగుతున్నారు జగన్ రెడ్డి. నిన్నెట్లా నమ్ముతాం జగన్ రెడ్డి?